మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమెరికాలో అక్రమ వలసదారుల అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తోంది. ఇదే సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ముందే అక్రమ వలసదారుల అంశంపైన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అనంతరం భారతీయుల అక్రమ వలసలపైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని చెప్పుకువచ్చారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డ మోదీ ఒక దేశంలోని చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు. యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారని, డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారని మోదీ అన్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని, వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళుతున్నారని గుర్తు చేశారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నాలలో భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇక ఇటీవల అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసింది. Yoshita Singh with Press Trust of India. Prime Minister, thank you, Mr. President. Prime Minister, the US is giving a lot of push to curb illegal immigration, and India has been cooperating on this issue. How does India see this issue in the larger context? Thank you. सवाल सिर्फ भारत का नहीं है, वैश्विक रूप से हम इस मत के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं। जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है। लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है। ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है, और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए। और अमेरिका और भारत मिलकर के हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए, ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए, उनके साथ भी पूरे इकोसिस्टम के खिलाफ है। और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रंप भी అమెరికాలో అక్రమ వలసదారుల అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తోంది. ఇదే సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ముందే అక్రమ వలసదారుల అంశంపైన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అనంతరం భారతీయుల అక్రమ వలసలపైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని చెప్పుకువచ్చారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డ మోదీ ఒక దేశంలోని చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు.
యువత పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారని, డబ్బు ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారని మోదీ అన్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని, వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళుతున్నారని గుర్తు చేశారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నాలలో భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇక ఇటీవల అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసిందే. Yoshita Singh with Press Trust of India. Thank you, Mr. President. Prime Minister, the US is giving a lot of push to curb illegal immigration, and India has been cooperating on this issue. How does India see this issue in the larger context? Thank you. सवाल सिर्फ भारत का नहीं है, वैश्विक रूप से हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं। जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है। लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है। ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है। और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए। और अमेरिका और भारत मिल करके हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए, ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए, उनके साथ भी पूरे इकोसिस्टम के खिलाफ है। और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रंप भी అమెరికాలో అక్రమ వలసదారుల అంశం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను అగ్రరాజ్యం అమెరికా వెనక్కి పంపిస్తోంది. ఇదే సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ముందే అక్రమ వలసదారుల అంశంపైన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అనంతరం భారతీయుల అక్రమ వలసలపైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని చెప్పుకోవచ్చారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డ మోదీ, ఒక దేశంలోని చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందన్నారు. యువత పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారని, డబ్బు ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారని మోదీ అన్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని, వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళుతున్నారని గుర్తు చేశారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నాలలో భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇక ఇటీవల అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన విషయం తెలిసిందే. Yoshita Singh with Press Trust of India. Thank you, Mr. President. Prime Minister, the US is giving a lot of push to curb illegal immigration, and India has been cooperating on this issue. How does India see this issue in the larger context? Thank you. सवाल सिर्फ भारत का नहीं है, वैश्विक रूप से हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं।
जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है। लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है। ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं, उनको गुमराह करके लाया जाता है। और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए। और अमेरिका और भारत मिल करके हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए, ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए, उनके साथ भी पूरे इकोसिस्टम के खिलाफ है। और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रंप भी इस इकोसिस्टम को खत्म करने में भारत का पूरा सहयोग करेंगे। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి।